జాయిన్ సార్ పెట్టుకోలేండి ఉన్నాయి. So very good evening all of you. Am I audible? వినిపిస్తుందండి? అభివృద్ధి అనేది మొత్తం అందరూ వచ్చారా? ఏంటి ఇంకా కొంతమంది రావాల్సి ఉంది, ఏమండి? వాట్ రాంగ్ విత్ దెమ్? అందరికి రిసీవ్ ఇచ్చారు కదా. ఇంకా రావాల్సి ఉంది, అనుకున్నంత వరకు రాలేదు ఇంకా. అందరికి వినిపిస్తుంది కదండి? గోవర్ధన్ గారు, నమస్తే. గోవర్ధన్ గారు ఉన్నారా? గోవర్ధన్ గారు ఇంకా జాయిన్ అవ్వలేదు సార్. జాయిన్ అవుతారు సార్. ఉన్నారు సార్. నేమ్ వస్తుంది, గోవర్ధన్ సార్ నేమ్ వస్తుంది. సెకండ్ సార్ అప్పుడు గోవర్ధన్ గారు ఉన్నారు సార్, లాగిన్ అయ్యి ఉన్నారు సార్. ఇంకా ఏ కోర్టు నుంచి రావాలి ఇంకానండి? ఇంకా ఎవరెవరు రావాలి, ఏ కోర్టు నుంచి జాయిన్ అవ్వలేదు ఇంకానే? మొత్తం అంతా స్క్రీన్ షాట్ తీసి అడిగి పెట్టండి. ఎవరు జాయిన్ అవ్వలేదు, ఇచ్చిన టైంలో ఎవరు రాలేదు చూడండి. ఎంతమంది వచ్చారు మొత్తం? 43 మంది వచ్చారు సార్. 43 మంది వచ్చారు. వాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసాం సార్. లైన్స్ లిస్ట్ ఎవరెవరు ఇచ్చిన టైంలో చెప్పిన టైం రావాలి నోట్ చేస్తారు. గోవర్ధన్ సార్ జాయిన్ అయ్యారు సార్. గోవర్ధన్ సార్ ఉన్నారు అంతే కదా? Yes, okay. I don't want to waste your time. The time is very precious. First of all, I want to give some inauguration speech. It is only inspirational, not regarding the subject. Learning is more important than the earning. Because life is a process of learning. Life is a process of learning. ప్రతిదీ నేర్చుకోవడం అనేది అలవరుచుకోవాలి. లేకపోతే మనం ముందుకు సాగలేం. ఎందుకంటే నేను కొత్తగా వెన్ ఐ మెజుబిగా ఛార్జ్ యాజ్ ఎ యూనిట్ హెడ్, అప్పుడు కొంత నేను ట్రైనింగ్, కొంతమంది మొత్తం అందరికి ట్రైనింగ్ క్లాసెస్ 2 days నేను కండక్ట్ చేయించా కంప్యూటర్ మీద. అప్పుడు some of the people commented about the classes which are waste for us because our precious time is waste. And that score I called them and warned them seriously. So the reason behind is భవిష్యత్తులో మనం ప్రతిదీ కూడా కంప్యూటర్ ద్వారానే జరుగుతుంది. భవిష్యత్తులో కాదు, ప్రస్తుతం కూడా మనం అసలు వితౌట్ కంప్యూటర్ అసలు మన జాబే లేదు. మీలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే కొంతమంది కాదు, సుమారు 90% మంది ఉన్న స్టాఫ్ మన జిల్లాకు సంబంధించి వరకే నేను మాట్లాడుతున్నాను. మరి జిల్లాకు సంబంధించిన చాలా మంది 90% ఆఫ్ ది స్టాఫ్ అనుకుంటారంటే దే ఆర్ అండర్ ది ఇంప్రెషన్ దట్ ఈ కంప్యూటర్స్ అనేది కేవలం ఈ కోర్టుకి స్టాఫ్ సంబంధించి తప్ప మాకు సంబంధం లేదు. మన కోర్టులో కానీ
ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కంప్యూటర్ వైపు వచ్చినప్పుడు ఇవన్నీ ఈ కోడ్ స్టాఫ్ వారే చూసుకోవాలి తప్ప మాకు సంబంధం లేదా అని మిగతా స్టాఫ్ మెంబర్స్ అందరూ దే ఆర్ అండర్ ది మిస్ఇంప్రెషన్ లో ఉన్నారు. వాళ్ళ ఒక అపోహలో ఉన్నారు మిగతా స్టాఫ్ మెంబర్స్. నేను మొట్టమొదటి చెప్పాను, ఏ స్టాఫ్ మెంబర్ అయినా ఏ క్యాడర్ లో ఉన్నా కానీ ఖచ్చితంగా కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. మనకున్న ఈ కోడ్స్ కానీ, ఎన్జేడీజే కానీ, ప్రస్తుతం ఫాలో అవుతున్న ఎన్స్టెప్ కానీ, ఈ ఫైలింగ్ కానీ, ప్రతి విషయంలోని ప్రతి స్టాఫ్ మెంబర్కి కూడా ఖచ్చితమైన నాలెడ్జ్ ఉండాలి. అట్లా కానప్పుడు మనం ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు ప్రొసీడ్ ఫర్దర్. దట్స్ వై ఏంటంటే హైకోర్టు వారు కూడా మన ఆనరబుల్ గౌరీ హైకోర్టు వారు కూడా మనకి ఈరోజు 3 రోజుల క్లాసులు స్టార్ట్ చేయడం. కాబట్టి ఈ విషయంలో ఏంటంటే నేను ఎక్కువ టైం తీసుకొని నేను ఎందుకు మాట్లాడుతున్నట్టే నేనైతే నేను నాతో పాటు గోవర్ధన్ గారు కూడా మానిటర్ చేస్తున్నారు. గోవర్ధన్ గారు మనకు హైకోర్టు వారి నుంచి అపాయింట్ మనకు డిప్యూట్ చేయబడ్డారు. మన జిల్లా శ్రీకాకుళం జిల్లా, ఈ 2 జిల్లాల విషయంలో గోవర్ధన్ గారు మానిటర్ చేస్తారు. మరి ఎవరైతే మేము లిస్ట్ ఈ సబ్మిట్ చేసాం హైకోర్టుకి, ఏ కోర్టు నుంచి ఎవరెవరైతే మేము కోర్టు లిస్ట్ పంపించామో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఇందులో జాయిన్ అయ్యి ఖచ్చితంగా మీరు క్లాసులు వినాలి. నిర్లక్ష్య ధోరణి వినండి. నేను ఏదో సమయంలో నాకు తెలిసిన ఒక కోర్టు నుంచి ఒక స్టాఫ్ మెంబర్ ఎవరైతే ట్రైనింగ్ లో పార్టిసిపేట్ చేశారో ఆ వ్యక్తిని పిలిచి నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఎవరైతే కానీ వాళ్ళు చెప్పలేనట్లయితే ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. ఈ 50 మందిలో కూడా తర్వాత ఎప్పటికప్పుడు ఏ ప్రొసీజర్ అయినా సరే మనం ట్రెండ్ బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం. దట్స్ వై నథింగ్ ఈజ్ స్టాటిక్, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్ అంటాను నేను. నథింగ్ ఈజ్ స్టాటిక్, ఎవ్రీథింగ్ ఈజ్ డైనమిక్. మార్పు అనేది ఎప్పుడు కూడా అవసరం, అనివార్యం. ఎందుకంటే ప్రకృతిలో ఎట్లాగైతే మార్పులు జరుగుతూ ఉంటాయో అట్లాగే మనం నిర్వర్తించే బాధ్యతలలోను ఉద్యోగాల్లోనూ కూడా ఎప్పుడు కూడా వారికి ఉన్న ట్రెండ్ను బట్టి, టెక్నాలజీని బట్టి ఎప్పటికప్పుడు మనం అడాప్ట్ చేసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు సాగుతుంటూ అట్లా వెళ్ళినప్పుడు మాత్రమే వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది క్వాలిటీ ఆఫ్ ది వర్క్, వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ది గుడ్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ది స్టాఫ్ మెంబర్స్ అండ్ ది అదర్ వర్క్ పర్ఫార్మెన్స్. మనం ఏమనుకుంటామంటే నేను బెంచ్లో తిన్నా కదా నాకు సంబంధం లేదు ఈ రిపోర్ట్ వాళ్ళు పెట్టుకోవాలి, నేను లేదా నేను టైపిస్ట్నే కదా నాకు సంబంధం లేదు రిపోర్ట్స్ అనుకుంటా. కాదు, ప్రతి కోర్టులోని ప్రతి ఒక్కరికి కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి. ఆల్రెడీ మనం ఇప్పుడు కొన్ని విషయాల గురించి నేను మాట్లాడాను. సో ఏది కూడా స్థిరత్వంగా ఉండదు, ప్రతిది కూడా మారుతూ ఉంటుంది. మార్పు అనేది అవసరం, అనివార్యం అని కూడా నేను చెప్పాను. ప్రస్తుతం మీకు తెలిసింది ఈ కోడ్స్ తెలుసు. 100 కేసు గురించి మీరు ఇప్పుడు డైలీ డిడిఎస్ పెడుతున్నారు, 100 కేసు లేకుండా చేస్తున్నాము. అట్లాగే రీసెంట్లీ నార్మల్ సుప్రీంకోర్టు వారు, హైకోర్టు వారు మనకి ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్స్టెప్ కూడా స్టార్ట్ చేసాము. దాని ద్వారా కూడా మనం కొన్ని కోర్టుల్లో మనం సక్సెస్ఫుల్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఎన్స్టెప్ సర్వీసెస్ సమన్స్ గురించి మీకు తెలుసు. ప్రాసెస్ సర్వర్ వెళ్ళి సర్వర్ చేయడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆన్లైన్లోనే జరుగుతుంది. అట్లాగే ఐసిజేఎస్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. తర్వాత ఈ రోజు మనకున్న సబ్జెక్ట్ ప్రీటైల్ ప్రొసీడింగ్స్. ఇంకా ఏంటమ్మా ప్రీటైల్ ప్రొసీడింగ్స్? ఐసిజేఎస్ గురించి. జనరల్ గా ప్రీటైల్ ప్రొసీడింగ్స్ అంటే చాలా మందికి అనుమానం ఏంటంటే మన కేసు రిజిస్టర్ అయిన తర్వాతే కదా మన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని అనుకుంటాం. కానీ ప్రీట్రయల్ ప్రొసీడింగ్స్ గురించి కూడా మనకి ఇచ్చిన రిసోర్స్ పర్సన్స్ మనకు చెప్తారు. ప్రీట్రయల్ ప్రొసీడింగ్స్ లో మనం చూసాం, ఎఫ్ఐఆర్ పోలీసు వారు ఆన్లైన్ లో పెడతారు, దాన్ని చెక్ చేస్తాం. రిమాండ్ రిపోర్టు, బెయిల్ ఆర్డర్స్, తర్వాత ఛార్జ్ షీట్లు కూడా ఐసిజేఎస్ ద్వారా వాళ్ళు ఆన్లైన్ లో ప్లే చేసినప్పుడు ద కన్సర్న్ కోర్టు సిఎంఓ దాన్ని చెక్ చేసి అది కరెక్ట్ ఉంటే అగైన్ ఇట్ విల్ నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ఇచ్చిన తర్వాత అది ప్రాసెస్ ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మనం దాన్ని ఐసిజేఎస్ దాన్ని కూడా అన్ని కోర్టులు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. మన హైకోర్టు వారు టైం టు టైం మనం అట్లాగే పనిచేస్తున్నాం. కాబట్టి నాకు అవసరం లేదు. ఎవరండి
మీరు మ్యూట్ చేసుకోండి. ఫస్ట్ నేను మాట్లాడినంతసేపు మ్యూట్ చేసుకోండి. మీ క్వరీస్ నన్ను కాదు, వాళ్ళని అడిగితే ఏదైనా డౌట్ ఉన్నట్లయితే. అట్లాగే మనకి గోవర్ధన్ గారు కూడా జాయిన్ అయి ఉన్నట్టున్నారు. గోవర్ధన్ గారు నమస్తే. నమస్తే సార్. సార్ నమస్తే సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎస్, నేను చిన్న 2 నిమిషాలు మాట్లాడి నేను మీకు ఆన్సర్ చేసేస్తాను. ఓకే సార్. ఎస్ సార్, ప్రాసెస్ అండి. నేను ఫస్ట్ చెప్తాను, లైఫ్ ఈజ్ ఏ ప్రాసెస్, లెర్నింగ్ ఈజ్ ఏ ప్రాసెస్. ఎప్పుడు నేర్చుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. యూ హావ్ టు ఇన్కల్కేట్ ది లెర్నింగ్ ప్రాసెస్. అలాగే చెప్పాను, ఎదురు డైనమిక్ అని చెప్పాను, మార్పులు జరుగుతుంటాయి, మార్చుకోవాలి. ఇప్పుడు మనం ఎంత స్టెప్ ఫాలో అవుతున్నాము. తర్వాత ఫ్యూచర్ లో కూడా మన ఈ ఫైలింగ్ కూడా మనకి జనరల్గా ఇప్పుడు ఈ ఫైలింగ్ ఉంది కదా అంటారు. ప్రజెంట్ ఉన్న ఈ ఫైలింగ్ అనేది టెంపరీ పర్పస్ ఆఫ్ లాక్డౌన్ ప్రకారం మనకి హైకోర్టు వచ్చారు తప్ప రెగ్యులర్ ఈ ఫైలింగ్ అనేది మనకి ఇంకా స్టార్ట్ కాలేదు. ఇది గుర్తుంచుకోవాలి. మీరు చాలా మంది స్టాఫ్ అనుకుంటారు ఆల్రెడీ ఈ ఫైలింగ్ స్టార్ట్ అయింది కదండి, మళ్ళీ కొత్తగా. అది కాదు, మన ప్రస్తుతం జరుగుతున్న ఈ ఫైలింగ్ అనేది ఇట్ ఈస్ టెంపరీ. హైకోర్టు వారు మనకి వాళ్ళకి యాప్ క్రియేట్ చేసి ఇచ్చారు. లాక్డౌన్ పీరియడ్ లో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ది పాండమిక్ సిచ్యుయేషన్ ని మనం ఫేస్ చేసే ఉద్దేశంతో మనకి ఈ యొక్క ఈ ఫైలింగ్ ఇచ్చి తప్ప రెగ్యులర్ ఈ ఫైలింగ్ ఇంకా మనకు స్టార్ట్ కాలేదు. అది కూడా ఫ్యూచర్ లో స్టార్ట్ అవబోతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి స్టాఫ్ మెంబరు ఏ రకమైన నిర్లక్ష్య ధోరణి లేకుండా, లేదంటే మీ ఫోన్ కంపల్సరీగా నేను మిమ్మల్ని అందరినీ ఎవరైతే నేమ్స్ మేము హైకోర్టు సబ్మిట్ చేసామో గోవర్ధన్ గారు మానిటర్ చేస్తారు. గోవర్ధన్ గారితో పాటు నేను కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తాను ఈ 3 days. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి. మీరు ఏదన్నా డౌట్స్ అయితే మనకి గోవర్ధన్ సార్ ఉన్నారు, అట్లాగే ఇక్కడ మన ఈ కూడా స్టాఫ్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ క్లియర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు అందరూ వినాలి, నేర్చుకోవాలి. అలా సడన్ ఏ కోర్టు నుంచి అన్నా ఈ 50 మందిలో ఎవరైతే ఈ కోర్సులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళని పిలిచి నేను సడన్ గా క్వశ్చన్ అడుగుతా, చెప్పకపోతే ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ 3 రోజులు, ఈ 1.5 hour, ఈ 3 రోజులు అయిన తర్వాత ఖచ్చితంగా ఈ 1.5 గంట సమయం మీరు ఖచ్చితంగా మీరు పార్టిసిపేట్ చేయాలి. మీరు నోట్స్ కూడా రాసుకోండి. ఏదైనా క్వరీస్ ఉంటే క్వరీస్ అడగండి. మన ఎక్స్పర్ట్స్ ఉన్నారు, గోవర్ధన్ సార్ మన సీనియర్ సివిల్ జడ్జి జనకాపల్లి నుంచి, ఆయన క్లియర్ చేస్తారు. మాక్సిమం అంతా మీకు తెలుగులోనే చెప్పమని చెప్పాను, తెలుగులోనే చెప్తారు. కాబట్టి ఏమైనా డౌట్లు అది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇది మాకు సంబంధం లేదని మన జిల్లాలో కొంతమంది లాస్ట్ టైం కొన్ని మెసేజ్ పెట్టారు, వాట్సాప్ లో పెట్టి మాకెందుకండి వేస్ట్. నేను పెట్టించాను అది. ఈ జిల్లా తరపున నేను కంప్యూటర్ క్లాస్ పెడితే కామెంట్ చేసినప్పుడు వాళ్ళని పిలిపించి నేను వార్న్ చేశాను. మళ్ళా చెప్తున్నా, సో కంప్యూటర్ నాలెడ్జ్ అట్లాగే మన కోర్ట్ యాప్స్ అనేవి సిఏఎస్ కానీ, ఎన్జేడిజి కానీ, ఎన్స్టెప్ కానీ, ఈ ఫైలింగ్ కానీ ఏవైతే ఉన్నాయి ప్రతిది కూడా ప్రతి స్టాఫ్ మెంబర్ కూడా నేర్చుకోవాల్సిందే. ఇందులో ఏ రకమైన మినహాయింపులు ఎవరికి లేవు, ఇవ్వబడవు. ఎందుకంటే ఎన్స్టెప్ ఇంప్లిమెంట్ మనం చేస్తున్నాం. ఎన్స్టెప్ ఇంప్లిమెంట్ చేసి ఎవరు చేస్తారండి? పిఎస్. మరి పిఎస్ లోకే మాకు అవసరం లేదంటే కుదరదు కదా. వాళ్ళు కూడా నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అప్పటికప్పుడు కొత్త వెర్షన్స్ నేర్చుకోవాలి. అందుకనే ఒక ప్రోవర్బ్ ఉంది, సక్సెస్ఫుల్ పర్సన్స్ ఆర్ ఆల్వేస్ అడాప్టబుల్, నాట్ రిజిడ్. ఎప్పుడు కూడా ఎవరైతే ప్రతి విషయంలో విజయం సాధిస్తారో ఎప్పుడు కూడా తనను మార్చుకుంటూ ముందుకు పోతూ ఉండాలి. మనల్ని మార్చుకోవాలి. మనల్ని శిల్పులా చెక్కుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. రిజిడ్ గా నేను ఎట్లానే ఉంటాను, నాకు ఇంతవరకే వచ్చు, నాకు తెలియదు, ఇట్లాంటి మాటలు కానీ నా దగ్గర వినిపిస్తే ఐ విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్. నాకు కంప్యూటర్ రాదండి, అదంటే నేను నాకు బెంచ్ రాదండి, నాకు అకౌంట్స్ రాదండి. వాళ్ళు చాలా మంది ఎవరైనా పోస్టింగ్ ఇస్తుంది నాకు కంప్లైంట్ చేస్తారు. అట్లాంటి ఏం యాక్సెప్ట్ చేయము. అట్లా ఎప్పటి నుంచి నాకు కంప్యూటర్ రాదండి అని ఎవరన్నా సరే ఎప్పుడు మేము నేను అసలు ఒప్పుకోను, నేను చెప్తున్నా. కాబట్టి క్లాసు స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ 5 minutes అయిపోయింది కాబట్టి అది స్టార్ట్ చేస్తారు. తర్వాత గోవర్ధన్ గారు మాట్లాడు. గోవర్ధన్ గారు సార్ నమస్తే సార్. ఓకే సార్, మీరేమన్నా ఒక 2 విషయాలు నాకైతే మీకైతే తక్కువ నాలెడ్జ్ ఏదో నాకు తెలిసిన 2 విషయాలు చెప్పారు. మీరు మాట్లాడారు. Thank you very much, sir. Thank you very much, sir, for giving this opportunity and for inaugurating the session. And to start with, అందరు పార్టిసిపెంట్స్ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ప్రిన్సిపల్ డీజే గారు చెప్పినవన్నీ చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోండి.
ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాడర్ ఆఫ్ స్టాఫ్. ఏ క్యాడర్ అని ఆలోచించకుండా ప్రతి వాళ్ళు వాళ్ళ రెస్పెక్టివ్ పర్వ్యూస్ లో వాళ్ళ డ్యూటీస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు ఫీల్డ్ అసిస్టెంట్ కి ఎన్ స్టెప్ కానీ, లేకపోతే ఒక క్రైమ్ స్టేజ్ లోన నెంబరింగ్ ఇచ్చే ఆయనకి ఎఫ్ఐఆర్ డీటెయిల్స్ రాయడం కానీ, ఒక సూపరింటెండెంట్ గారికి ఛార్జ్ షీట్ నెంబర్ ఇచ్చినప్పుడు కానీ. సో ఈ డేటా అందట్లో డేటా మన ఆర్డర్ అప్లోడింగ్ లో టైపిస్ట్ అండ్ స్టెనో కానీ. సో ఎవ్రీ స్టాఫ్ విల్ బి కవర్డ్ అండ్ దే విల్ బి అలాటెడ్ రెస్పెక్టివ్ డ్యూటీస్. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకని మా కేటగిరీ ఇది మాది కాదు అలా అనడానికి లేదు ముందు ముందు. నెక్స్ట్ ఇప్పుడు మనం చాలా స్టేట్స్ కన్నా చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడు మనకు కూడా షార్ట్లీ ఆన్లైన్ వచ్చేస్తుంది. అందువల్ల మనం చాలా స్టేట్స్ తో పోటీ పడాల్సిన పరిస్థితి ఉంది. పంజాబ్ అండ్ హర్యానా చాలా ముందు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాంబే, ఢిల్లీ, మధ్యప్రదేశ్ కూడా నేషనల్ జ్యుడిషియల్ డేటా గ్రిడ్ కి ఆల్రెడీ ఇంటిగ్రేట్ అయిపోయి ఉన్నాయి. సో మనం కూడా త్వరలో ఆన్లైన్ ఫైలింగ్ అంతా స్టార్ట్ అవుతుంది. ఈ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 29/8/2020 మనకి ఈ కమిటీకి సెపరేట్ వెబ్సైట్ ఒకటి వచ్చింది. దట్ ఈస్ ఎ డెడికేటెడ్ వెబ్సైట్ ప్రొవైడెడ్ టు ఈ కమిటీ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఈ కమిటీ SCI.gov.in. ఈ కమిటీ SCI.gov.in. SCI అంటే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అని. సో అది మనకి డెడికేటెడ్ కాబట్టి అందులో ఉన్న న్యూస్ అప్డేట్స్ అన్ని చూసుకోవచ్చు. అందులోనే క్లియర్ గా ఉంది. మన స్టేట్ నుంచి ఒక డిస్ట్రిక్ట్ డిఎస్ఏని ట్రైనింగ్ ఇచ్చారు 29th August 2020 నేషనల్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఇంటర్న్ డిఎస్సిఎస్ ఆఫ్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్ ఇప్పుడు ఈ రోజు ట్రైనింగ్ ఇస్తున్నారు అన్నమాట. ఈ రోజు రేపు వెళ్ళింది. సో ఇందులో చాలా అప్డేట్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. ఆన్లైన్ ఫైలింగ్ కానీ కొత్త కొత్త ఆస్పెక్ట్స్ కూడా తెలిసాయి. ఇప్పుడు పోలీస్ డేటాని మనం ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, ఇండిపెండెంట్ గా ఎఫ్ఐఆర్ డేటా ఎలా ఎంటర్ చేసుకోవాలి, నెక్స్ట్ పోలీస్ డేటాలో డిస్క్రిపెన్సీస్ వస్తే ఎలా చేంజ్ చేసుకోవచ్చు, ఎలా రిటర్న్ చేయొచ్చు, ఎలా రిజెక్ట్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ న్యూ ఆస్పెక్ట్స్ కాబట్టి అందరూ చాలా క్లియర్ గా వినండి. ఇన్నిట్లో ఇంపార్టెంట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీటితో పాటు లీగల్ ఆస్పెక్ట్స్ కూడా తెలియాలి. ఒక ఎఫ్ఐఆర్ లో ఒక యాక్ట్ ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఆ యాక్ట్ మనం టైప్ చేసినప్పుడు కొట్టాలి. సో ఇంతకు ముందులా కాదు. ఇప్పుడు డ్యూటీ ఒక క్లర్క్ కానీ ఎవరు అవనండి వాళ్ళ డ్యూటీ చాలా ఎక్కువ. ఇప్పుడు యాక్ట్ తప్పు రాయకూడదు, నేమ్స్ తప్పు రాయకూడదు, అఫెన్స్ నేచర్ ఆఫ్ అఫెన్స్ ఎలా అన్నది బేసిక్ గా తెలియాలి అని అంటే కొంతైనా సిఆర్పిసి షెడ్యూల్స్ మీద ఐడియా ఉండాలి. సో ఇవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆఫ్ డిస్ట్రిక్ట్ మీరు అందరూ ఒక్కొక్కరు కంపోజ్ చేసి దానికి సొల్యూషన్స్ చూపించి ఇవన్నీ హైకోర్టు మెయిల్ చేయగలిగితే, హైకోర్టు కూడా సెపరేట్ గా డెడికేటెడ్ మనకి ఈ పోర్టల్ ఒకటి పెట్టారు, అందులో మనం పోస్ట్ చేస్తారన్నమాట. సో బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని విల్ బి సెంట్ టు ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఈ కమిటీ. అందువల్ల మన హైకోర్టు కూడా మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నాను. ఐ రిక్వెస్ట్ ద డిఎస్ఏ టు కమెన్స్ ద సెషన్ అండ్ ఐ ఆల్సో థ్యాంక్ ఆనరబుల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే అండి. థ్యాంక్ యూ సార్. నమస్తే గోవింద్. ఓకే. Good morning all. Today topic is online training program to the court staff on topic of e-court service and CS 3.2. Present role of staff as game అంటే ఇప్పుడు దీంట్లోని సిఐఎస్ 1.0 నుంచి 3.2 వరకు స్టెప్ బై స్టెప్ ఈ కమిటీ ఏమొచ్చి స్టెప్ బై స్టెప్ డెవలప్ చేస్తూ వచ్చారు. ఇందులో విధంగా మన స్టాఫ్ ప్రాముఖ్యత ఎంతవరకు ఉంది అంటే 90% స్టాఫ్ చాలా ముఖ్య పాత్ర పోషించారు. అలాగే ఆబ్జెక్టివ్స్ ఈ కమిటీ guided by these objectives, interlinking of all courts across the country. అలా phase 1 phase 2 అని రెండు పెట్టారండి. హలో సార్ కిషోర్ గారు. హలో చెప్పండి సార్ కిషోర్ గారు, శ్రీకర్ చెప్పండి సార్. కొంచెం జూమ్ చేయరా, అది ఇందాక చేసినట్టు స్క్రీనా? ఓకే కొంచెం ఇంకానా?
సరిపోతుందా? హలో శ్రీకర్ గారు. ఓకే ఓకే. రోల్ ఆఫ్ స్టాఫ్ అండ్ గేమ్ చేంజర్ అంటే సిఎస్ 1.2 నుండి 3.2 వరకు మాడ్యూల్స్ స్టెప్ బై స్టెప్ మనకి ఈ కమిటీ వాళ్ళు డెవలప్ చేస్తూ వచ్చారండి. ఇందులో మెయిన్గా మనం చూసుకుంటే స్టాఫ్ పాత్ర చాలా ఎక్కువ. సిఎస్ డేటాలో ఎంత యాక్యురేట్గా మనం ఎంటర్ చేస్తామో లిటిగెంట్ పబ్లిక్కి మనం అంత ఈజీగా మనం స్టేటస్ని అందుబాటులో తేగలము. అలాగే ఈ ఫైలింగ్ అండి, ఈ ఫైలింగ్ అనేది మనకి ఇంకా డెవలప్ అంటే మనకి ఇంకా దీంట్లోకి రాలేదు, ఇంప్లిమెంట్ చేయలేదు. 3.0లో ఉంది కానీ ఇంకా మనకి ఇంప్లిమెంట్ చేయలేదు, త్వరలో వస్తుంది అది. అలాగే ఈ పేమెంట్స్ కూడా సేమ్ ప్రాసెస్లో ఉందండి. మనకి అందుబాటులోకి ఇంకా రాలేదు. అలాగే ఐసీజేఎస్, ఇప్పుడు ఐసీజేఎస్ మీన్స్ ఇంట్రాపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అండి. ఇది కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ మనకి వాళ్ళు క్రైమ్ స్టేజ్లోనే మనకి ఇక్కడికి కన్జ్యూమ్ చేస్తే మనకి సిఎస్లో వస్తుంది. అది దాన్ని ఐసీఎస్జిఎస్లో వాడుతుంటాము. అలాగే ఎన్స్టెప్, సార్ కిషోర్ గారు, నేను మోహన్ టైపిస్ట్ అండి, ఆడియో రావట్లేదు సార్. హలో సార్ కిషోర్ గారు. ఒక్క నిమిషం. అలాగే ఎన్స్టెప్ అండి, ఎన్స్టెప్ మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్నాము ఇక్కడ. అంటే సర్వీస్ ఆఫ్ ప్రాసెస్ అండి. మనం ఇంతవరకు ఫిజికల్గా ఇచ్చాము, ఇది ఆన్లైన్ ద్వారా వెళ్తుంది. ఇప్పుడు ఎన్స్టెప్ ఇలాగైతే ఈజీ అవుతుంది పబ్లిక్కి. అదొకటి మనకి 3.2 వెర్షన్లో వస్తుంది. అలాగే విర్చువల్ కోడ్స్ అండి, విర్చువల్ కోడ్స్ కూడా డైరెక్ట్గా మనం ఆన్లైన్ అవుతుంటాయి. అలాగే ఈ సేవా కేంద్రం ద్వారా కూడా కొన్ని మనకి అంటే పబ్లిక్కి ఈజీగా వెళ్ళేటట్టు మనకి చేశారు. ఈ సేవా కేంద్రం ద్వారా అడ్వకేట్స్కి, పబ్లిక్కి ఆన్లైన్ ద్వారా ఎలా ఫైల్ చేయాలి అనేది తెలుసుకునే పద్ధతిలో ఇది ఒకటి ఈ సేవా కేంద్రం కూడా పెట్టారండి. అలాగే డిలే మేనేజ్మెంట్ ఒకటి ఈరోజు క్లాస్లో చెప్తామండి. అలాగే ప్రీ ట్రయల్ సెషన్ అండి, ఈ రెండు ఈరోజు క్లాస్లో చెప్తాము. డిలే మేనేజ్మెంట్ గురించి అలాగే ప్రీ ట్రయల్ గురించి మన స్వామినాయుడు గారు కొంచెం చెప్తారు. Sir, good evening, sir. Good evening, sir and madam. Sir, thank you for giving this opportunity, sir.
టుడేస్ టాపిక్ ఈ సార్ మనకి డిలే మేనేజ్మెంట్ అండ్ ప్రీ ట్రయల్ సెషన్ సార్. సో కమింగ్ టు డిలే మేనేజ్మెంట్, ఒక పర్టికులర్ గా మాన్యువల్ గా చూసుకున్నట్టయితే ఒక కోర్టులో మోర్ దెన్ 10 years ఆర్ మోర్ దెన్ 5 years ఆర్ మోర్ దెన్ 20 years అంటే ఎక్కువ రోజుల నుంచి ఏ కేసెస్ పెండింగ్ ఉన్నాయి అనే దాని గురించి ఒక లిస్ట్ కావాలనుకోండి. జనరల్ గా మనం మాన్యువల్ గా ఏం చేస్తుంటామండి, ఆ కన్సర్న్ క్లర్క్ అనే వాళ్ళు ఆ రికార్డ్ కి వెళ్ళి ఎన్ని ఉన్నాయి ఆ రికార్డ్ కానీ లేదంటే రిజిస్టర్ లోకి వెళ్ళి మాన్యువల్ గా చెక్ చేస్తూ ఉంటామండి. స్టేట్మెంట్స్ లేదంటే అవేట్ ఫ్రమ్ లోవర్ కోర్ట్ రికార్డ్, ఇలా ఏవైతే డిఫరెంట్ రీజన్స్ వలన ఏవైతే లాంగ్ పెండింగ్స్ అయిపోయినాయో అవన్నీ మనం చెక్ చేసుకుంటామండి మాన్యువల్ గా. అదే మనం ఈ కోడ్స్ సిఎస్ సాఫ్ట్వేర్ లో ప్రొవైడ్ చేసిన డిలే మేనేజ్మెంట్ ఆప్షన్ ని ఎఫెక్టివ్ గా యూటిలైజ్ చేసుకున్నట్టయితే మీ కోర్టులో విత్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సేమ్ మ్యాటర్స్ ఎన్ని ఉన్నాయి, అవైటింగ్ ఫ్రమ్ ది లోవర్ కోర్ట్ రికార్డ్ కారణంగా ఎన్ని మీకు లాంగ్ పెండింగ్స్ గా ఉన్నాయండి వెరీ ఈజీగా అనేది మనకు తెలుస్తుందండి. సో దట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ది డిలే మేనేజ్మెంట్ అండి. సో మీకు అది మీకు ఎలా అనేది నేను లైవ్ లో ఒక మేము డమ్మీ సర్వర్ లో మీకు చూపిస్తామండి. సో డిలే మేనేజ్మెంట్ ఎలా, దాన్ని అగైన్ ఒక కేసుకి సంబంధించి డిలే అనే దాన్ని మనం ఎలా ఎంటర్ చేయాలి, ఆ స్టేటస్ అలాగే మనకి అన్ని ఎవ్రీథింగ్ ఏంటంటే మనకి నేను లైవ్ సర్వర్ లో చూపిస్తాను సార్. ఫస్ట్ మనం ఒకసారి చూసినప్పుడు అయితే సో నేను ఎగ్జాంపుల్ గా పీడీసీ కోర్ట్ నుంచి ఒక తీసుకున్నాను సార్. సో మనకి ఏంటంటే సార్ సిఎస్ సాఫ్ట్వేర్ లో ఉన్న ఒక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సిఎస్ సాఫ్ట్వేర్ లో ఏ ఆప్షన్స్ ఏ మాడ్యూల్ ఎక్కడ ఉంది అనేది అని మనకి తెలియపోయినప్పటికీ కూడా జస్ట్ మనకి ఇక్కడ సిఎస్ సాఫ్ట్వేర్ లో సెర్చ్, క్విక్ సెర్చ్ అని ఒక ఆప్షన్ ఉంది. సెర్చ్ లోకి వెళ్ళి డిలే, జస్ట్ డిలే అనే ఫ్రేజ్ టైప్ చేయగానే మనకి ఏమేమి ఉన్నాయి, డిలే మేనేజ్మెంట్, ఇన్ డిలే మేనేజ్మెంట్ లో కేస్ వైజ్ డిలే, డిలే స్టేటస్ అండ్ డిలే డాష్ బోర్డ్. సో ఫస్ట్ మన ఏంటంటే ముందు మనకి డిలే డాష్ బోర్డ్ అంటే వాట్ ఆర్ ద కేసెస్ రిలేటింగ్ టు డిలే సంబంధించి ఏవైతే మనం ఎంటర్ చేస్తున్నామో మొత్తం టోటల్ మనకు వ్యూ అనేది మనకి ఇస్తుంది సార్. ఫస్ట్ మనకి డిలే డాష్ బోర్డ్ తో వెళ్తాను సార్. సో ఫస్ట్ డిలే డాష్ బోర్డ్ లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆ పర్టికులర్ కోర్టుకు సంబంధించి సివిల్ పెండెన్సీ ఎంత, క్రిమినల్ పెండెన్సీ ఎంత, టోటల్ పెండెన్సీ ఎంత, టోటల్ అని ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంటుంది. అలాగే ఇక్కడ చూడండి సార్, పెండింగ్ ఓవర్ 2 years అంటే ఇక్కడ మనం తీసుకున్న క్రైటీరియా ఏంటంటే ఇక్కడ బై డిఫాల్ట్ గా 2 years అని ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇలా డిలే మార్క్డ్ ఇలా ఉంది సార్. లేకపోతే నేను ఇక్కడ డిలే క్రైటీరియా మోర్ దెన్ 5 years అని తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ చూడండి 2 years అని పెట్టామంటే నాకు సివిల్ 282, క్రిమినల్ 18, టోటల్ 300 కేసెస్ పెండింగ్ ఓవర్ 2 years, మోర్ దెన్ 2 years ఇన్ పీడీసీ కోడ్ సార్. అదే నేను ఇక్కడ క్రైటీరియా చేంజ్ చేశాను అనుకోండి, ఇక్కడ 5 years అని అనుకోండి, 5 years ఆర్ కట్ ఆఫ్ డేట్, నేను ఏదైనా సరేనా ఒక మంత్ ఎండింగ్ ఆర్ ఒక ఇయర్ ఎండింగ్ కి ఎన్ని ఉన్నాయి అనేది తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ డేట్, వెదర్ డేట్ ఆర్ జస్ట్ ఇయర్స్ ఇచ్చేసి గో అని ఇవ్వగానే విత్ వెరీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఈ పర్టికులర్ కోర్ట్ లో మోర్ దెన్ 5 years కేసెస్ 15 ఉన్నాయి. ఈజ్ ఇట్ పాసిబుల్ మాన్యువల్ గా మనం ఇలా చెప్పగలమంటే 15 కేసులు అనేవి చెప్పగల ఎలా ఉన్నాయి అనేసి. కంపేర్ టు మాన్యువల్, సిఎస్ ఈజ్ వెరీ వెరీ ఈజీ అండి. మనం స్టేట్మెంట్ పరంగా చూసుకుంటే చాలా ఈజీగా మనం స్టేట్మెంట్స్ అనేవి తీసుకోగలుగుతామండి. సో ఇది సార్ మొత్తం టోటల్ 15 కేసెస్ అని. ఆల్రెడీ డిలే మార్క్డ్ అనేది ఈ కోర్టులో వచ్చేసి 3 కేసెస్ కి డిలే మార్క్ చేశారండి. సో ఇక్కడ చూస్తే ఆ 3 కేసెస్ కూడా రీజన్ ఏ కారణం చేతంటే స్టేడ్ బై హానబుల్ హైకోర్ట్ అండి. ఇక్కడ 3 కేసెస్ అలా స్టే చేసినట్టు ఉన్నాయండి. సో మళ్ళీ అగైన్ 3 మీద క్లిక్ చేయగానే ఏ కేసెస్ ఎప్పుడు స్టే, ఆ పర్టికులర్ హైకోర్టు స్టే ఇచ్చిన నెంబర్ ఏంటి, నెక్స్ట్
ఆర్డర్ డేట్ ఎప్పుడు ఇచ్చారు కావాలనుకున్నప్పుడు ఏంటంటే వెదర్ ఎక్సెల్ ఫార్మెట్ లో కానీ పీడిఎఫ్ ఫార్మెట్ లో కానీ తీసుకొని మనం రికార్డ్ పర్పస్ లో మన దగ్గర ఉంచుకోవచ్చు. దట్ ఈస్ ద డిలే డాష్బోర్డ్ ఆప్షన్ అవైలబుల్ ఇన్ సిఎస్ 3.2. ఇది అవుతుంది, వీడియో కాన్ఫరెన్స్ అవుతుంది. సార్ ప్లీజ్ ఆల్ ఆర్ రిక్వెస్టెడ్ టు మ్యూట్ యువర్ మైక్స్. Yes, okay. So that is the delay dashboard అండి. Again, కామనాయుడు గారు వాయిస్ కొద్దిగా లో వస్తుంది, కొద్దిగా పెంచాలి సార్. కామనాయుడు గారు ఓకే అండి, కొద్దిగా వాయిస్ కొద్దిగా రేజ్ చేయండి సార్, కొద్దిగా చాలా తక్కువ వస్తుంది సార్ మాకు. ఓకే 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 సార్. అవతల సైడ్ రెండు వేరే వాళ్ళు మైక్ ఆన్ చేసి దినాల ఉంటుంది. ఓకే అండి. సో ఫస్ట్ మళ్ళీ అగైన్ కేస్ వైజ్ డిలే ఆప్షన్ లోకి వెళ్ళేటైతే సో మనకి ఏంటంటే ఇక్కడ కేస్ ప్రొసీడింగ్స్ లో ఉంటుందండి. ఇందాక మీకు ఏంటంటే క్విక్ సెర్చ్ ఆప్షన్ లో డిలే మేనేజ్మెంట్ గురించి చెప్పేటప్పుడు అంటే డిలే అనేవగానే వచ్చేసింది. బై డిఫాల్ట్ గా ఈ డిలే మేనేజ్మెంట్ అనే ఆప్షన్ అనేది సార్ యారో మార్క్స్ కనిపిస్తుంది కదండి, యారో మార్క్స్ మీద క్లిక్ చేయగానే కేస్ ప్రొసీడింగ్స్ ఉంటుందండి. కేస్ ప్రొసీడింగ్స్ లో డిలే మేనేజ్మెంట్ ఉంటుందండి. సో ఇందులో డిలే మేనేజ్మెంట్ లో కేస్ వైజ్ డిలే. సో కేస్ వైజ్ డిలే ఈజ్ ఆప్షన్ ఈజ్ యూజ్డ్ టు అసైన్ దట్ డిలే రీజన్ ఫర్ దట్ పర్టికులర్ కేస్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చూడండి డిలే కేస్ వైజ్ తీసుకున్నప్పుడు, కేస్ వైజ్ డిలే తీసుకున్నప్పుడు ఫస్ట్ కేస్ టైప్ తీసుకుంటాం. ఏటీఏ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. అలాగే 1/2009. సో గో అనేవగానే చూడండి ఆల్రెడీ ఆ కేస్ టైప్ లో ఉన్నటువంటి పార్టీ నేమ్స్ వస్తుంది. ఆల్రెడీ నేను ప్రీవియస్లీ ఒక రీజన్ ఎంటర్ చేసినటువంటి కేసు నేను తీసుకున్నానండి. ప్రీవియస్లీ ఎంటర్ డిలే ఏ కారణం చేతండి, స్టేట్ బై హానరబుల్ హైకోర్టు సిన్స్ డేట్ 6/7/2012 నుంచి కూడా ఈ కేసు అనేది హానరబుల్ హైకోర్టు వాచ్ అయితే స్టే చేయబడి ఉంది. ఇప్పుడు ఇది కాకుండా నేను డిలే రీజన్ ఇంకొకటి తీసుకోవచ్చండి. ఏంటంటే అవైట్ రికార్డ్స్, అంటే డిలే రీజన్స్ ఏ ఉండొచ్చు. అవైట్ ఫర్ డాక్యుమెంట్స్. సో సమ్ కేసెస్ లో ఏంటంటే డాక్యుమెంట్స్ మార్క్ చేసినవి మన ఎక్స్పర్ట్స్ పంపిస్తుంటామండి. సో అటువంటి ఏంటంటే అక్కడి నుంచి రావడానికి లేట్ అవుతుంది, లేదంటే వాళ్ళు టైం తీసుకుంటారు ఆ డాక్యుమెంట్స్ అనాలిసిస్ చేయడానికి. సో అటువంటి సందర్భాలు ఏంటంటే మన కేసు అనేది మనం డాక్యుమెంట్ పరంగా మనం కట్లా రాస్తాం, కానీ ఏంటంటే పబ్లిక్ ఆర్ అడ్వకేట్స్ ఏంటంటే మా కేసు ఏంటి అనేది మనకి తెలుసుకునే క్యూరియాసిటీ ఉంటుంది. సో ఈ డిలే రీజన్ ఇక్కడ చేసి అవైట్ ఫర్ డాక్యుమెంట్స్ ఆర్ డిఫికల్టీ ఇన్ సెక్యూరింగ్ ప్రెసెన్స్ ఆఫ్ ఇంపార్టెంట్ విట్నెస్. ఏదైతే ఆప్షన్స్ డిలే రీజన్స్ ఇది కూడానండి. పర్టికులర్ ఒక కేసులో తీసుకున్నాం అనుకోండి, సో మెయిన్ విట్నెస్ అనేది ఏదో యాక్సిడెంట్ జరిగి తన కోమాలకు వెళ్ళిపోయారు. సో అటువంటిప్పుడు మనం కేసు అనేది ఫర్దర్ గా నెక్స్ట్ స్టెప్స్ కి వెళ్ళలేము. సో దాని ఏంటంటే అలాగా ఉండిపోతుంది, ఉండిపోతుంది ఇన్ ద సెన్స్ పెండింగ్ అలా అయిపోతుంటుంది అనమాట. అడ్జర్న్మెంట్స్ ఇలాంటి సందర్భాలు డిఫరెంట్ రీజన్స్ అనే వాళ్ళు హైకోర్టు వాళ్ళు ప్రొవైడ్ చేసి ఛాలెంజ్ టు ఇంటర్లోకటరీ ఆర్డర్స్. సో ఏదైనా ఒక కేసులో మన ఫార్వర్డ్ అవుతుండగానే ఐఏలు పడి ఆర్డర్స్ ఎప్పటికప్పుడు అగైన్ కేసు ఫార్వర్డ్ అవ్వకుంటానా అంటే ఒక ఎదురు సైడ్ పార్టీస్ ఎవరో ఒకరు అలా పెట్టుకున్నప్పుడు ఏంటంటే ఇలా అవదండి, కేసు ముందు ఫార్వర్డ్ అవుతూ డిస్పోజ్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇలాంటి ఎవ్రీ రీజన్ కూడా ఏంటంటే మన సిఎస్ సాఫ్ట్వేర్ లో పొందవచ్చడం వల్ల ఏంటంటే ఈజీగా మీ కోర్టులో నుంచి ఈ ఆప్షన్ మీకు ఆల్రెడీ చూపించాము ఇందాక, స్టే బై ది హానరబుల్ హైకోర్ట్ అనే ఆప్షన్ చూసినప్పుడు ఇక్కడ డిలే పెట్టాం కాబట్టి అలా మీకు ఏ కారణం డిలే అవుతుంది ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ అండి ఇన్ ద డిలే డాష్ బోర్డ్ అండి. అలాంటివి డిఫరెంట్ ఉన్నాయండి. ఎల్ఆర్ సార్ న్యూ పార్టీస్ కుడ్ నాట్ బి నాన్ అవైలబుల్ ది కౌన్సిల్, నెంబర్ ఆఫ్ విట్నెసెస్ is more than 20. So obstructions in service of process and execution of parties for the reason paid by the Honorable High Court or Supreme Court or District Court other than Supreme Court. State by Supreme Court, state for other reasons. ఏదైతుందో అవి మీరు సెలెక్ట్ చేసుకుంటారండి. నేను ఏంటంటే డిఫికల్టీ ఇన్ ప్రెసెన్సింగ్ ఆఫ్ ఇంపార్టెంట్ విట్నెస్ అని సెలెక్ట్ చేశాను అనుకోండి. సో ఫస్ట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ విట్నెస్ కి మనం ఫస్ట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు ఇచ్చాము. సో ఇది నేను 2009లో కేసు రిజిస్టర్ అయింది కాబట్టి సో నేను అప్పట్లోనే డేట్ ఇస్తాను.
2009 అక్టోబర్ 29 రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ. సో మళ్ళీ అగైన్ నేను డిలే స్టేటస్ లోకి వెళ్ళి